న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ఏబిఎస్ టౌన్ హాల్ నందు ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియచేసే సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు ఉభయ రాష్ట్రాలలో 645 నాటక ప్రదర్శనలు ఇచ్చిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారులచే ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలియజేస్తూ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. కళాకారుల హావభావాలు, చూపర్లను విశేషంగా ఆకర్షించాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ జీవిత చరిత్రను అద్భుతంగా నటింపచేసిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాదు వారికి నిడదవోలు అంబేద్కర్ వాదులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిడదవోలు దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు నక్కా వెంకటేశ్వరరావు, నూతలపాటి వెంకటేశ్వరరావు, జువ్వల రాంబాబు, కాకర్ల వెంకటేశ్వరరావు, ఇంజే శేఖర్, ప్రత్తి సువర్ణరాజు, తాడేపల్లి రాజన్ బాబు, ఉల్లూరి సతీష్, దుక్క రాఘవులు, బయ్యే మునీంద్ర, పెండెం చిన్నబాబు, తూరుగోపు రామరాజు, గోవాసి నరేంద్ర, పెయింటర్ రమేష్, అంబాటి పుల్లారావులు కమిటీగా ఏర్పడి ఈ నాటక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమం అనంతరం అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాదు కళాకారులను ఘనంగా సన్మానించారు. సంతృప్తి పడుతూ వీళ్ళు జీవనం సాగిస్తారు. ఒక ఆమె అహంభావంతో కూడిన ఆమె ప్రవర్తన, నువ్వు దున్నపోతులే ఉన్నావు, కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు ఇలా ఊరిమే పడి మమ్మల్ని ఇలా వేధిస్తున్నావు అని అడుగుతుంది. ఈయన మాట్లాడు, నవ్వుకుంటూ ఉంటాడు. తిడుతుంటే ఈయన సహనంగా అలా నవ్వుతూ ఉంటాడు. నవ్వుతుండే కొలితే ఆవిడికి కోపం పెరిగిపోయి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆఖరిని ఆవిడ కొట్టేంత ప్రయత్నం చేస్తే దళిత బహుజన బాంధవుడు, మన ప్రియతమ నేత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు మన పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆయన విగ్రహావిష్కరణ సభ ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. కళాకారులు మన్నించాలి. సభను ప్రారంభించుకుందాం. ముందు మీదకి ఆహ్వానిస్తున్నాం కేంద్ర మంత్రి కిషన్ రావు గారు. జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి కిషన్ రావు గారు. జిందాబాద్ జిందాబాద్. కిషన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కిషన్ రావు గారి నాయకత్వం కూడా వచ్చేశారు. నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యుడు శ్రీ కిషన్ రావు గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. సమయం కాదు, దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. ఆయన రాజ్యాంగం రాశారు, 2 రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి.
ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్ జై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. ఏళ్లుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బలు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరు లేని వాళ్ళకి నోరై పోరాడాను. పీడితుల కోసం రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తాను? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. అంబేద్కర్ తరాల వారస సహాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల వారస సహాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. నవాల సత్వ బలాల వానకు విషాద రాజకు సువర్ణ వీణ. అణగారిన చేతుల పిడికిళ్లకు శక్తిని ఇచ్చే స్ఫూర్తుల వాన. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల వారస సహాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. భీమాబాయి గాంధీలు అమ్మ నాన్న నిన్నగనో ధరణి తెలివిలో విన్న సూర్యుడై చదువుల్లో వెలిగాడన్నా. జీవిత వెంటనా తిరుగుబాటురా అంబేద్కర్. తరాల వారస సహాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. మదిలో పిల్లల మధ్యన అంతరాల కోట. అంటరాని వాడంటూ సూటిపోటి మాట. సరసన కూర్చొని యువత పిల్లలేడిపిస్తే గురువులు సైతం తనను తేడాగా చూస్తే. గురువులు సైతం తనను తేడాగా చూస్తే. అంబేద్కర్ అంబేద్కర్ అండగా ఉన్నాడు. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటురా అంబేద్కర్. తరాల వారస సహాల ఘోషణ భాషకు రూపం అంబేద్కర్. కష్టాలన్నీ వేధిస్తున్న చదువుపైన ధ్యాస. అవమానాల జాతికి అండగా నిలవాలని ఆశ. మనసున్న మా రాజులందరూ చేశారు సాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. మెట్రిక్ పాస్ అయి చేశాడు తండ్రి కలలకు న్యాయం. పెళ్ళి అంటగా ఉన్నది తుదికంట మహాతల్లి. అంటగా ఉన్నది తుదికంట మహాతల్లి. నాన్న, నువ్వు చనిపోయావు అన్న సంగతి తలుపుకు వచ్చినప్పుడల్లా దుఃఖం ఆగడం లేదు. మన కుటుంబం కోసం, ముఖ్యంగా నా కోసం నువ్వు పడ్డ కష్టం నన్ను కలిచివేస్తోంది. తిన్నావో తినలేదు, కంటి నిండా నిద్రపోయావో లేదు. ఉన్న ఒక్క దీపం దగ్గర నేను చదువుతుంటే నన్నే చూస్తూ ఎన్ని రాత్రులు గడిపావు.
నా ఆరోగ్యం బాగోలేక 1 సంవత్సరం డిగ్రీ చదువు ఆగిపోతే ఎంత తల్లడిల్లిపోయాము. పెద్దలు కేలుస్కర్ గారి మాట సాయంతో బరోడా మహారాజు షాయోజీరావు గైక్వాడ్గా ఉపకార వేతనం ఇచ్చినప్పుడు మీ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మర్చిపోగలను? నాకు బిఏ పట్టా వచ్చినప్పుడు మీ కళ్ళ నుంచి రాలిన కన్నీటి బొట్లు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. నీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్లో నీకేదైనా కొందామని దిగినప్పుడు నీ ఆలోచనల్లో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నాను. నా కోసమే కదా ఊపిరి బిగబట్టే ప్రాణాలు నిలుపుకున్నాను. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోను నాన్న, మరచిపోను. యుగాల తరబడి అణచివేతపై తిరుగుబాటుగా అంబేద్కర్, తరాల బానిస సారాల ఘోషల భాషకు రూపం అంబేద్కర్. చదువెంత చదివిన గాని ఆరని మోహన్, అమెరికా వెళ్ళాలని తనకు తీరని దాహం, తీరలేదు బంధం. ఎంఏ సాధించిన కానీ తీరలేదు బంధం. అడ్డంకులను విధిస్తూ ఎంఎస్సీ పిహెచ్డి, లండన్లో పెద్ద చదువు మధ్యలోనే ఆగే. అడ్డంకులను విధిస్తూ ఎంఎస్సీ పిహెచ్డి. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. ఎంతో ఘనం వెలుపలి సెక్రటరీ కొలువు, హోదా చూస్తే ఎంతో ఘనం, కుల విద్వేషం నిండిన వారి నోడుగుడు ఎంతో హీనం. దాహానికి నీడెవ్వరు శస్త్రాలు ముఖాన వేస్తారు, దాహానికి నీడెవ్వరు శస్త్రాలు ముఖాన వేస్తారు. పలకరింపుల స్థానంలో చీకారాలు చీదరింపులు, పలకరింపుల స్థానంలో చీకారాలు చీదరింపులు. అంబేద్కర్ తిరిగొచ్చాడు కలలు కంటూ దేశానికి, రాజుగారు కొలువిచ్చిన దయలేదు కాలానికి. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే తోడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఎంత పెద్దగా ఊరున్నా ఉండే తోడు కరువు, సత్రం కూడా ప్రకటించింది అంబేద్కర్ తనకు బరువు. ఏ తేడా విసిరేశారు, కులం పేరుతో నిందించారు, బాగా చదివిన పండితుడి మనుషులపైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం, మనుషులపైన అమానుషం, మనుషులు చేసిన దురాగతం. ఎంత చెప్పినా తరగనిది, గుండెల మంట ఆరనిది. కాలికి చెప్పులు లేవు, ఒంటికి అంగీ లేదు. కుక్కల్లాగా పందుల్లాగా విలువలేని బ్రతుకులు, అగ్రకులం వాళ్లకు పీడితులంటే పశువులు. శాస్త్రాలు ధర్మాలు దేవుడు చెప్పాడు
టైంలోనే వచ్చేశారు. అమ్మా, మొన్న వచ్చినప్పుడు నేను రాసిచ్చిన మందులన్నీ వేశారా? వేశాను డాక్టర్. మందు వేసినప్పుడు జ్వరం తగ్గి తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒళ్ళు తెలియనంతగా జ్వరం, మూలిగి ఓర్పుత కూడా లేక అలా పడి ఉన్నాడు. రండి చూద్దాం. ఇక్కడ నేను బాగా చదువుతున్నాను, బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ఉన్నావని అనుకోలేను. పోయినసారి ఎంత కష్టపడి డబ్బులు పంపించావో నాకు తెలుసు. నాకు తెలిసిన సమాచారం కన్నా నువ్వు ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉన్నావని అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా అని అడగడం ఏమాత్రం న్యాయం కాదు. ఇక్కడ నేను ఒక్క పూటి తింటూ కాలం నెట్టుకొస్తున్నాను. ఉన్న పైసలు నిండుకుంటున్నాయి. అక్కడ నీ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి. నా మనసును శరీరాన్ని తొలచివేస్తున్నప్పటికీ చదువును మాత్రం పట్టుదలగా కొనసాగిస్తున్నాను. నా చదువు, నా దీక్ష నా ఒక్కడి పొట్ట కోసము, మన కుటుంబం కోసము మాత్రమే కాదు. అంతరార్థానికి అణచివేతకు బలవుతూ కోట్లాది మందిగా ఉన్న అణగారిన జాతుల కోసం. అదొక్కటే నన్ను ఎన్ని కష్టాలనైనా భరించేటట్టు చేస్తాను. కొంచెం వైద్యం కావాలి. నీ ఒంటి మీద లేదా ఇంట్లో ఇంకా ఏం మిగిలిన్నాయో నాకు తెలీదు. కూడా సర్వే మాడారు. ఇప్పుడేం వాడాలో ఆమెకు చీటీ ఇచ్చాను. అర్జెంట్గా తండి. దానిలో రాసిన విధంగా వాడండి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణానికి ముప్పు. తప్ప అటు బిడ్డ ప్రాణం, ఇటు భర్త చదువు. దేవుడా, ఏది నాకు దారి? ఇది తెగ నమ్మితే ఎంత వస్తుందో తెలియదు. ఎంతమంది తల్లులు, బిడ్డలు నాలాంటి స్థితిలో ఉన్నారు. నాకన్నా హీనంగా దీనంగా ఉన్నారు. నా భర్త అలాంటి వారి కోసమే బాధపడుతున్నారు. నేను ఆ అభాగ్యులలో ఒకదానిని. ఎంతైనా రాని వచ్చిన డబ్బులు నా భర్తకే పంపాలి. ఎందుకంటే అంబేద్కర్ 1,00,00,000 మందిలో ఒకరు కాదు, 1,00,00,000 మందికి ఒకరు. వెళ్ళింది, మందుల చెడ్డి నా దగ్గర ఉంది. ఈ మనిషి ఎటు వెళ్ళిందో ఏమో. ఇక్కడేమో పిల్లాడి ఒళ్ళు కాలిపోతుంది. ఎంత పని జరిగింది. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థ. లండన్ నుండి రాగానే స్థాపన జరిగిన సంస్థ. పట్టణంలో చౌడాలు చేరు. మహడు పట్టణంలో చౌడాలు చేరు. అంటరాని వారంటూ నీరు తాగనీయరు. ఈ ఘోరం మార్పి ఆత్మగౌరవం నిన్న మన ఆత్మగౌరవం నిన్న మనందరి ప్రాణం అన్నా. పశువుల కన్నా మనం దీనమన్నా, మనం దీనమ అంటూ కన్నులు నడిపించారు. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువును తాకరా, నీళ్లు తాగరా. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి.
తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్ళతో మాటలు? కొట్టని కొడుకుని చెరువు మల్లం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగుంది. ఘర్షణ పెంచొద్దు. ఆగండి, ఆగండి. మన దేవత రుచి చూపించాం. బుద్ధి వస్తుంది కొడుకులకి. మనపై దాడి చేసిన వాళ్ళు అందరూ చూస్తాం. ఉమ్మను బాబా, ఉమ్మను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడదాం. నా మాట వినండి. నాలుగు నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం, ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ళ నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనువాడు. అసలు అంటరాని వాళ్ళంటే ఎవరు తెలుసా? చెబుతారు కదండి. ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఆర్యులు. ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు. ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా, ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు. తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచ వృత్తులు అంటగట్టారు. చదువుకు, జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంటరాని వాళ్ళు అంటూ ఎటు కదలకుండా ఒళ్లంతా వేకులు కొట్టారు. లొంగిన వాళ్లను కలిపేసుకున్నారు. అధికారం, ఆధిపత్యంలో భాగం చేస్తున్నారు. ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనువాదుల దృష్టిలో అంటరాని వాళ్ళు. సాంఘిక, రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు. అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. నీళ్లు తాగారు. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డారు. మనపై దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువైంది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. చేసిన వర్ణ ధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ. మనుధర్మం అంటే వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చేయాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు. రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షిగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్ళని కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహము వదిలేదు లేదు. మీ ఇరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే
పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా, తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలులైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. పక్క సొంతు నుంచి రథాన్ని సభను తీసుకుపోతున్నారు. మోసం, అంత మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కండేకర్, ఆగు. మేము వస్తున్నాం. ఒక్కడిగా వెళ్ళకు. ఆగు. మనలను రానివ్వని ఆలయం ఎలా తెలుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. ఒక పక్క భిన్న జాతి ప్రతినిధిగా అంబేద్కర్ మరో పక్క టేబుల్ మీటింగ్ లండన్లో జరిగింది. రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. బ్రిటిష్ సొత్తు దేశద్రోహి అంబేద్కర్ అన్నారు. నిన్న జాతి హక్కులు అడగరాదన్నారు. గాంధీజీ ఉండగా అంబేద్కర్ ఎవడంటూ అల్లర్లు చేశారు, బెదిరించ చూశారు. లండన్ కు వెళ్ళాడు అంబేద్కర్ సింహంగా, గర్జించను దేశభక్తి ప్రతిపదము తమకంగా. కోర్టులో కాంగ్రెస్ చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోం. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి. కూర్చోండి. వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి ఎందుకు చెప్పి ఈ ప్రయాసం? పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్ళు తెస్తాను. రాళ్ళవిసినడు, తోపులాట, తొక్కిసలాట. అబ్బబ్బా, ఆ జాతీయ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకి తెగించారు చూడాలి మీరు. అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు. గొప్ప లాయర్గా భార్యట్లు కూడా పూర్తి చేశావు. నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు. మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు. మరి ఇక్కడ వాళ్ళ మీద బ్రతికించేలా లేదు. ఆ రాళ్ళదాడానికి ఏముందంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా నా కోసమో, నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంతరానితనానికి, అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. బొంబాయి కోర్టులో వాళ్ళ బుడకవులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరు లేరు. నా ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళలేదు. సరే, లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు కానీ త్వరగా స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు. వెళ్ళడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. నేను లండన్ లో ఉండగా తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు బొంబాయి కోర్టులో ఎంతో అల్లరి చేశారు. లండన్ లో నేను 10% ఉన్న బ్రాహ్మణ అగ్రవర్ణాలకి 96% ఉద్యోగాలు ఏం న్యాయమని నిలదీశారు. రాజకీయంగా, రాజ్యాంగ రీత్యా నిమ్న జాతులకు ప్రత్యేక గుర్తింపు మనం కోరుతున్నామని కాంగ్రెస్ కు అర్థమైంది. మనకు ప్రత్యేకంగా ఉమ్మడి నియోజకవర్గాలలో రిజర్వేషన్ ఉండాలని నేను కోరాను. నిమ్న జాతుల వారి సమస్యలను సమస్త ప్రపంచం దృష్టికి తెచ్చాను. నా పైన ఎన్ని విమర్శలొచ్చినా దేశభక్తియుత ప్రసంగం చేశాను. వేల సంవత్సరాలుగా మనపై సాగిన అణచివేత, హింస, దౌర్జన్యాలు బ్రిటిష్ పాలనలో కూడా కొనసాగుతున్నాయి.
ఏం మార్పు సాధించారు? మా దేశాన్ని పాలించే హక్కు మీకు లేదు అని బ్రిటిష్ వారితో వాదించారు. ఎలా ఉన్నావు అంబేద్కర్? బాగానే ఉన్నా గాంధీజీ. జ్వరంగా ఉందని ఉత్తరం రాశావు. తగ్గిందా? నీరసంగా కనిపిస్తున్నావు. తగ్గింది, కానీ ఏదో కొంచెం నలత. నా పైన కాంగ్రెస్ పైన నీకేవో అభిప్రాయాలు ఉన్నట్టు విన్నాను. నా స్కూల్ రోజుల నుండి అంటరానితనం మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కాంగ్రెస్ దీనిని మత దృష్టితో తోసివేస్తున్నది. అంటరానితనం రాజకీయ సమస్య కాదు, అయినా నేను దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాను. కాంగ్రెస్ ఈ సమస్యపై 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ వంటి వారు కాంగ్రెస్ ని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ ఈ సమస్యను గుర్తించడం తప్ప మరి ఇంకేమీ చేయలేదు గాంధీజీ. కాంగ్రెస్ కు నిజాయితీ లేదు. నిజంగా మా అణగారిన జాతుల్ని పైకి తేవాలని కాంగ్రెస్ అనుకుంటే తన సభ్యులకు కొన్ని నియమాలు విధించి అంతరానితనాన్ని కట్టడి చేయాలి కదా. అలా చేశారా గాంధీజీ? స్వరాజ్యం ఇవ్వడంలో బ్రిటిష్ వారికి మనసు రావడం లేదని మీరంటున్నారు. నిమ్న జాతుల పట్ల సవర్ణ హిందువుల మనసు మారలేదని మేమంటున్నాం. కాంగ్రెస్ మా ఉద్యమాన్ని ప్రతిఘటించడమే కాకుండా నన్ను దేశద్రోహిగా ఎందుకు చిత్రిస్తూ ప్రచారం చేయాలి? గొప్ప దేశభక్తుడుగా వ్యవహరించావుగా అంబేద్కర్. ఇక్కడ నా మీద ఎన్నో రాళ్లు వేస్తున్నది కాంగ్రెస్. విషయం సూటిగా అడుగుతాను. రౌండ్ టేబుల్ సమావేశంలో నిమ్న జాతులకు రాజకీయంగా కొన్ని ప్రత్యేకతలు, హక్కులు, ప్రాతినిధ్యం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఇది మా జాతికి ఉపకరిస్తుందని మేము భావిస్తున్నాం. నిమ్న జాతులకు ప్రత్యేక స్థానాలని అంబేద్కర్ పట్టుదలకు పోయాడు గాంధీజీ. పరిణామాలు ఒకటొకటి. నెలలో బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్ సేమెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటన చేశాడు. నిమ్న జాతులకు రాష్ట్ర శాసనసభల్లో ప్రత్యేక స్థానాలు లభించాయి. తమ వారి ప్రతినిధుల ఎన్నికకు 1 ఓటు, జనరల్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు 1 ఓటు, నిమ్న జాతులకు 2 ఓట్లు వేసే హక్కు లభించింది. ఇది హైందవ సమాజంపై తప్పక ప్రభావం చూపిస్తుంది. కమ్యూనల్ అవార్డును సమ్మతించను. హరిజనులు హిందూ సమాజంలో భాగం. వారిని వేరు చేయొద్దు. హిందూ సమాజాన్ని నాశనం చేయొద్దు. వెంటనే బ్రిటిష్ ప్రధానికి టెలిగ్రాములు నా నుంచి, కాంగ్రెస్ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున పంపండి. సమావేశంలో ఇదే విషయం మీద ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు అని సంతకం చేసిన గాంధీజీ మాట తప్పుతున్నాడు. బ్రిటిష్ వాళ్లు మనకిచ్చిన హక్కులు కూడా దక్కనీయకుండా చేయడానికి పూనుకున్నాడు. గాంధీజీ పూనా జైలులో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నాడు అంబేద్కర్. మన హక్కులకు వ్యతిరేకంగా తన ప్రాణాలను గాంధీజీ పణంగా పెడుతున్నాడన్నమాట. దేశం మొత్తం గగ్గోలు పెట్టింది. నన్ను హంతకునిగా చూస్తోంది. అంబేద్కర్ తన ధోరణి మార్చుకుని గాంధీజీ ప్రాణాలు కాపాడాలని ఒత్తిడి మొదలుపెట్టింది కాంగ్రెస్. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్దలంతా మనమెంతో శ్రమపడి తెచ్చుకున్న హక్కులు వదులుకోవాలని గొడవ మొదలుపెట్టారు. గాంధీజీ, మీరు మా పట్ల ఎప్పుడూ నిర్దయగానే ఉన్నారు. నేను ఎప్పుడూ అలాగే కనిపిస్తాను. నా పరిస్థితి అలాంటిది. అంటరానితనంలో నువ్వు పుట్టావు. నేను అందులో పుట్టక
మీది హాస్పిటల్ నర్సు సేవ, నాది కన్న తల్లి ప్రేమ. దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని, మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, నా ప్రాణాలు కాపాడాలనే కోరిక నీకుందా? మీరు మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు నిమ్న జాతులు కలిసి అందులో ఒకరిని ఎన్నుకుంటారు. సరేనా అంబేద్కర్? సరే.